రామయ్యకు చెందిన మామిడి తోట. చెట్లకు దోర మామిడికాయలు తోగుతున్నాయి. రామయ్య చెట్టు కింద కూర్చుని కడవలోని నీళ్లు తాగుతుంటాడు. సీతమ్మ క్యారేజ్ బాక్స్ పట్టుకుని నవ్వుతూ వస్తుంది. ఏమండి, చూడండి ఇటు. పొద్దున్నే లేసి పొలానికొచ్చేశారు. కనీసం ముఖం మీద నీళ్లు చల్లుకున్నారో లేదో. ఈ చెమట చుక్కలు చూస్తే నా గుండె తరుక్కుపోతోంది. ఇదిగోండి, చద్దన్నంలో కాస్త సల్లా ఊరగాయ వేసి తెచ్చాను. ఇట్టా కూర్చోండి. ఏందే సీత, నువ్వొస్తే ఈ సీకటి పడ్డ తోటలో కూడా సూర్యుడు పొడిచినట్టే ఉంటదే. ఈ ఏడు మన మామిడి తోట సాల బాగా కాసిందిగాని నాకేందో లోపల భయంగా ఉందే. ఈ పంట చూసి ఊర్లో వాళ్ల కళ్ళు పడతాయో ఏందో అని. కష్టపడి చెమట ఊడ్చి పండించిన పంట అండి. దేవుడి దయ, మన నీతి మనల్ని కాపాడతాయి. ఎవరి కన్ను పడితే ఏమొచ్చింది? మన నీడ మనతో ఉన్నంతవరకు ఏ పాపమూ మనల్ని ఏమీ చేయలేదు. కాకపోతే ఆ ఊరి పెత్తందారు రంగనాయకులు గారి కన్ను మాత్రం మన పొలం మీద పడకుండా ఉంటే చాలు. ఆయన చూపు పడితే పచ్చని చెట్టు కూడా ఎండిపోతాది. అబ్బే, ఆయన పెద్ద మనిషి కాదే సీత. పోయిన వారమే దారిలో కనిపిస్తే, రామయ్యా, నీ మామిడి తోట బంగారంరా, ఈ ఏడాది నీకు మంచి కాపు వస్తోంది అని పొగిడాడు. పెద్దోళ్లు పొగిడితే సంతోషపడాలి కాని శంకించకూడదు. అయ్యో, నా అమాయకముడా! ఆ రంగనాయకుడి నోట్లో బెల్లం, కడుపులో విషం పెట్టుకుని తిరిగే రకం. ఆయన పొగడ్త వెనుక ఏదో పెద్ద గుంట తవ్వే ఆలోచన ఉండే ఉంటుంది. ఊర్లో సోమయ్య భూమిని, తిప్పయ్య ఆవులను ఎలా హస్తగతం చేసుకున్నాడో మర్చిపోయారా? మీ అమాయకత్వమే నాకు భయమేస్తోంది. సరేలే సీత, అవన్నీ మనకెందుకు? నువ్వు తెచ్చిన అన్నం పెట్టు, తిని కాసేపు కాలవగట్టును నీళ్లు పారిస్తాను. రంగనాయకులు భవంతి అరుగు. రంగనాయకులు కుర్చీలో కూర్చుని ఊయల ఊగుతుంటాడు. మల్లయ్య కాళ్ళు పడుతుంటాడు. రేయ్ మల్లయ్య, ఆ రామయ్యగాడి 3 ఎకరాల మామిడి తోట చూశావా? ఆ నేల ఎంత సారవంతమైందో తెలిస్తే నీ కళ్ళు తిరుగుతాయి. ఆ తోట నా చేతికి వస్తే అక్కడ నేను పెద్ద దిగుడుబావి తవ్వి మొత్తం చుట్టుపక్కల పొలాలన్నింటికీ నీళ్లమ్మి లక్షలు సంపాదిస్తాను. అవునయ్యోయ్, ఆ తోటలో మామిడికాయలు తేనెకన్నా తీపిగా ఉంటాయి. కాని రామయ్య ఆ పొలాన్ని తన ప్రాణం కన్నా ఎక్కువగా చూసుకుంటాడు కదా దొరా. వాడు దాన్ని మీకెలా అమ్ముతాడు? అమ్మడమేంట్రా వెర్రివెదవా? రంగనాయకులు భూమిని కొనడు, బుర్ర ఉపయోగించి ఉచితంగా సొంతం చేసుకుంటాడు. రామయ్య పరమ అమాయకుడు. వాడికి కాస్త ఆశ చూపి నా మాటల వలలో బంధిస్తే వాడే సొంతంగా సంతకం పెట్టి తోట నా చేతిలో పెడతాడు. అబ్బో, దొరగారి బుర్ర పదును రాతిని కూడా కోసేస్తుంది. కాని దొరా, వాడి పెళ్ళం సీతమ్మ ఉందే, అది చాలా తెలివైంది. ఊర్లో ఏ చిన్న గొడవ జరిగినా దాని లోతుపాతులు క్షణాల్లో కనిపెట్టేస్తుంది. దాన్ని దాటి మీరు రామయ్యను నమ్మించగలరా? ఆడదాని తెలివి పొయ్యి ముందు వరకేరా మల్లయ్య. మగవాడు సంతకం పెడితే చట్టం, పంచాయితీ ఒప్పుకుంటాయి. ఈ రాత్రికి రాత్రే రామయ్యను ఊడి చివర కలుస్తాను. సీతమ్మ లేని సమయం చూసి వాడికి ఊహించని పెద్ద ఎరవేస్తాను. చూస్తూ ఉండు, ఆ తోట ఈ వారంలోనే నా పేరున మారిపోతుంది. గ్రామంలోని రామాలయం అరుగు. సంధ్యవేళ. రామయ్య ఒంటరిగా కూర్చుని ఉండగా రంగనాయకులు నవ్వుతూ వస్తాడు. ఏమండోయ్ రామయ్య, ఒంటరిగా కూర్చుని ఏం ఆలోచిస్తున్నారు? తోటలో కాపు బాగా వచ్చిందని సంతోషంలో మునిగిపోయారా? రండి దొరగారు, దండాలు. ఏమీ లేదు దొరా, ఈసారి కాపు బాగానే వచ్చింది కాని కోత కోసి బండి కట్టి టౌన్కి తీసుకెళ్లేసరికి ఖర్చులు దండగైపోతాయేమో అని ఆలోచిస్తున్నాను. అందుకేరా రామయ్య, దేవుడు నన్ను నీ ముందుకు పంపాడు. మీ కష్టం చూసి నా మనసు కరిగిపోయింది. మేం నీకో అద్భుతమైన ప్రతిపాదన తెచ్చాను. మీకు ఎలాంటి శ్రమ లేకుండా, రూపాయి ఖర్చు లేకుండా మీకు రెట్టింపు లాభం వచ్చే మార్గం ఇది. నిజంగానా దొరగారు? ఏంటది? నాలాంటి పేదవాడికి మీరు సహాయం చేస్తే జన్మంతా రుణపడి ఉంటాను. విను రామయ్య, నీ తోటలోని మామిడికాయలను నువ్వు టౌనుకి తీసుకెళ్లక్కర్లేదు. నేను నా స్వంత త్రాసు తెచ్చి నీ కళ్ల ముందే ప్రతీ కాయను బరువు కొలుస్తాను. నీ తోటలో పండిన మొత్తం మామిడి పండ్ల బరువు ఎంత ఉందో నేను ఖచ్చితంగా గ్రాములతో సహా అంచనా వేసి చెప్తాను.
పండ్లను కోయకుండానే బరువు చెప్తారా దొరా? అది ఎలా సాధ్యం? అదేరా నా ప్రజ్ఞ. ఒకవేళ నేను చెప్పిన బరువులో 1 గ్రాము తేడా వచ్చినా నా 5 ఎకరాల పొలం, నా 2 గుర్రపు బండ్లు, 10 ఆవులు నీ సొంతం చేస్తాను. ఉచితంగా నీకు రాసిస్తాను. బాబోయ్, 5 ఎకరాల పొలమా? మరి ఒకవేళ మీరు చెప్పిన బరువు సరిగ్గా ఉంటే దొరా? నా అంచనా గనక 100% సరిగ్గా ఉంటే నువ్వు నన్ను గౌరవించి నీ 3 ఎకరాల మామిడి తోటను నా పేరిట రాసివ్వాలి. అంతే. నీకు పోయేదేముంది? నేను తప్పు చెప్తే నీకు పెద్ద ఆస్తి వస్తుంది. నేను గెలిస్తే నీ బరువు నా త్రాసు ద్వారా సరిగ్గా తూచినందుకు నీ తోట నాదవుతుంది. ఇదొక ఆటలాంటిది రామయ్యా. ఇది చాలా బాగుందే దొరా. వేల పండ్లు ఉన్న తోట బరువును 1 గ్రాము కూడా తేడా లేకుండా చెప్పడం ఎవరి వల్ల కాదు. మీరు ఖచ్చితంగా ఓడిపోతారు. నాకైతే 5 ఎకరాలు వస్తాయి. మరి ఆలస్యం దేనికి? ఈ కాగితం మీద నీ బొటనవేలి ముద్ర వెయ్యి. రేపు పొద్దున్నే ఊరి పెద్దల సమక్షంలో ఈ పరీక్ష జరుగుతుంది. రామయ్య ఆలోచించకుండా కాగితంపై బొటనవేలి ముద్ర వేస్తాడు. రంగనాయకులు కాగితాన్నాన్ని దాచుకుని కుట్రపూరితంగా నవ్వుతూ వెళ్ళిపోతాడు. రామయ్య ఇల్లు. రామయ్య సంతోషంగా ఇంట్లోకి వస్తాడు. సీతమ్మ దీపం వెలిగిస్తూ ఉంటుంది. సీతా, ఓ సీతా, మన దరిద్రం వదిలిపోయిందివే. రేపటితో మనకు 5 ఎకరాల పొలం, 10 ఆవులు, 2 బండ్లు రాబోతున్నాయి. మనం సంపన్నులం అయిపోయాం. ఏంటండి మీరు మాట్లాడేది? రాత్రివేళ కలలు కంటున్నారా? మీకు 5 ఎకరాల పొలం ఉచితంగా ఇచ్చే దాత ఎవరి ఈ ఊర్లో? దాత కాదు సీతా, మన రంగనాయకులు దొరగారు. ఆయనతో ఒక పందెం ఒప్పందం కుదుర్చుకున్నాను. ఆయన మన తోటలోని పండ్ల బరువును గ్రాములతో సహా చెప్తానన్నారు. 1 గ్రాము తేడా వచ్చినా ఆయన ఆస్తి మనది. సరిగ్గా చెప్తే మన తోట ఆయనది. చెట్టుమీదున్న పండ్ల బరువును ఖచ్చితంగా ఎవరు చెప్పగలరు చెప్పు? ఆయన ఓడిపోవడం ఖాయం. అయ్యో దేవుడా, ఎంత పనిచేశారండి! రంగనాయకులు పందెం కాశాడంటే అందులో ఏదో పెద్ద కుట్ర ఉందనే కదా అర్థం. ఆయన రూపాయి కూడా ఉచితంగా ఇవ్వడు. అలాంటిది 5 ఎకరాలిస్తాడా? ఏ కాగితం మీద ముద్ర వేశారు? ఏందో సీతా, నువ్వు ఎప్పుడూ ఇంతే. ఆయన తన స్వంత త్రాసుతో కొలుస్తానన్నాడు. పెద్ద కాపు సమక్షంలోనే ఒప్పందం జరిగింది. స్వంత త్రాసా? చెట్టుమీద ఉన్న పండ్ల బరువును ఆయన త్రాసుతో ఎలా కొలుస్తాడు? అదీ కాకుండా ఆయన ఒప్పందంలో ఎలాంటి పదం వాడారు? మీరు పెద్ద ఊబిలో కాలు వేశారు. ఆయన రాత్రికి రాత్రే మన తోటలో ఏదో మాయ చేయబోతున్నాడు. నేను ఊరికే కూర్చోను. నడవండి, ఇప్పుడే మన తోటవైపు వెళ్దాం. సీతమ్మ, రామయ్య చెట్ల వెనుక దాక్కుని చూస్తుంటారు. రంగనాయకులు మల్లయ్య కాగడాలు పట్టుకుని తోటలోకొస్తారు. సీతా, దొరగారు మల్లయ్య, ఈ రాత్రివేళ మన తోటలో ఏం చేస్తున్నారు? నిశ్శబ్దంగా ఉండండి. చూడండి వాళ్ళేం చేస్తున్నారో. రంగనాయకులు ఒక పెద్ద త్రాసును కింద పెడతాడు. మల్లయ్య చేతిలో ఒక చిన్న పెకెట్టు, ఇనుప ముక్కలు ఉంటాయి. దొరా, మీ ఐడియా చాలా బావుంది. ఈ త్రాసడుగున మనం తెచ్చిన ఈ గట్టి అయస్కాంతం అతికించేస్తే మనం త్రాసులో ఎంత తక్కువ పండ్లు వేసినా అది అడుగున ఉన్న ఇనుప పళ్ళెరాన్ని కిందకి లాగి మనం అనుకున్న బరువునే చూపిస్తుంది. అవునరా మల్లయ్య, ఒప్పందంలో నా త్రాస్తోనే తూచాలి అని రాశాను. రేపొద్దున్నే సూర్యోదయానికి ముందే వీళ్ళ తోటలోని కాయలను కోసి నా త్రాసులో వేస్తాం. ఈ అయస్కాంతం వల్ల నేను చెప్పే బరువు సరిగ్గా సెట్ అయిపోతుంది. రామయ్య అమాయకుడు, త్రాస్ కింద ఏముందో చూడ్డు. పంచాయతీ ముందే తోట నాదైపోతుంది. చెట్ల వెనుక ఉన్న సీతమ్మ ఇదంతా వింటుంది. రామయ్య భయంతో వణికిపోతాడు. బాబోయ్ సీతా, ఆయన త్రాసు కింద అయస్కాంతం పెట్టాడంట. మన తోట పోయినట్లే. రేపు పొద్దున్నే పంచాయతీలో మనం ఓడిపోతాం. భయపడకండి. ఆయన త్రాసులో అయస్కాంతం పెట్టాడని మనకు తెలిసింది కదా. త్రాసుమోసం ఒక్కటే కాదు, ఆయన అంచనాను తల్లకిందులు చేసే ప్రకృతి మార్గం ఇంకొకటి ఉంది. పదండి ఇంటికి. రేపటి సభలో ఆ దొరగారి ప్లాన్ ఆయనకే తిరగబడేలా చేస్తాను. ఊరి రచ్చబండ. పెద్దకాపు గ్రామస్థులు గుమిగూడి ఉంటారు.
రంగనాయకులు దర్పంగా అక్కడికి వస్తాడు. మల్లయ్య ఆ త్రాసును పట్టుకుని నిలబడతాడు. రామయ్య, రంగనాయకులు గారు సమర్పించిన ఒప్పంద పత్రం చూశాను. నువ్వు ఆలోచించకుండా సంతకం చేశావు. ఆయన ఈ తోటలోని మామిడికాయల మొత్తం బరువును గ్రాములతో సహా చెప్తానంటున్నారు. ఆ బరువు సరిగ్గా ఉంటే నీ తోట ఆయనది, తప్పు అయితే ఆయన ఆస్తి నీది. ఇందుకు సిద్ధమేనా? పెద్దకాపుగారు, నా భార్య సీతమ్మ చెప్పినట్టే వింటాను. పెద్ద కాపుగారు, నా భర్త చేసిన పొరపాటుకు మేము కట్టుబడి ఉన్నాం. దొరగారిని ఆయన అంచనా బరువు చెప్పమనండి. వినండి పెద్దకాపుగారు, ఈ తోటలోని మొత్తం మామిడికాయల బరువు సరిగ్గా 250 కిలోల 500 గ్రాములు. ఇదిగో నా త్రాసు సిద్ధంగా ఉంది. పండ్లను కోసి తూకం వేయించండి. దొరగారు, మీరు చెప్పిన బరువు 250 కిలోల 500 గ్రాములు అని పెద్దకాపుగారు కాగితం మీద రాసుకున్నారు. సరే, ఇప్పుడు తోటలోని పండ్లన్నీ కోసి తూచడానికి కనీసం 3 నుంచి 4 గంటల సమయం పడుతుంది. ఈలోగా ఊరి పెద్దల సమక్షంలో ఒక చిన్న పని చేద్దాం. ఏంటా పని? సీతమ్మ తన కొంగులో నుంచి ఒక చిన్న ఇనుప వస్తువును తీసి త్రాసు దగ్గరకు వెళ్తుంది. దొరగారు, ఈ త్రాస్తోనే పండ్లు తూచాలి అనేది ఒప్పందం. కాని తూకం మొదలుపెట్టే ముందు ఈ త్రాసు సరిగ్గా ఉందో లేదో ఊరి పెద్దలు చూడాలి కదా. ఇదిగో, ఏమీ లేని ఖాళీ త్రాసులో నేను ఈ చిన్న ఇనుప ముక్క వేస్తున్నాను. సీతమ్మ ఇనుపు ముక్కను వేయగానే త్రాసు అడుగున ఉన్న రహస్య అయస్కాంతం వల్ల త్రాసు విపరీతంగా అడుగుకి గుంజబడి ఒకవైపు వంగిపోతుంది. ఏంటిది? చిన్న ఇనుప ముక్కకే త్రాసు అంత కిందకి దిగిపోయింది. ఖాళీ పళ్ళెం గాలిలో తేలుతోంది. చూడండి పెద్దకాపుగారు, ఈ త్రాసు అడుగున రంగనాయకులుగారు ఒక పెద్ద అయస్కాంతం దాచారు. అందుకే ఇది తప్పు తూకం చూపిస్తోంది. ఏయ్, నోర్మూయి! త్రాసులో చిన్న లోపం ఉంటే ఉండొచ్చు, దానికి మోసమంటావా? ఇదిగో పంచాయతీవారి ధర్మత్రాసు తెప్పించండి, దానిమీదైనా తూచండి. నేను చెప్పిన 250 కిలోల 500 గ్రాముల బరువు 100% నిజమవుతుంది. సరే దొరగారు, పంచాయతీవారి ధర్మత్రాసుతోనే తూచుకుందాం. కాని మీరు బరువు చెప్పింది నిన్న సంధ్యవేళ. రాత్రివేళ తోటలోని చెట్లపై, కాయలపై విపరీతంగా మంచు కురిసింది. ఉదయాన్నే కాయలు కోసినప్పుడు ఆ మంచు నీటి బరువు కూడా కాయలకు ఉంటుంది. దాందేముంది, మంచు ఉన్నా లేకపోయినా పండ్ల బరువు పండ్ల బరువే. అక్కడే ఉంది దొరగారు అసలు విషయం. మీరు బరువు చెప్పినప్పుడు పండ్ల మీద మంచు లేదు. ఉదయం కోసినప్పుడు పండ్ల మీద మంచు నీరుంది. ఇప్పుడు మధ్యాహ్నం 12 గంటలైంది. ఎండ తీవ్రతకు ఆ మంచు నీరంతా ఆవిరైపోయింది. వేల కాయల మీద ఉన్న నీరు ఆవిరైపోతే బరువు ఖచ్చితంగా తగ్గిపోతుంది కదా. అది అది వచ్చి అదీ కాకుండా దొరగారు, నిన్నటి నుండి ఇప్పటి వరకు చెట్టు నుంచి కోసిన కాయల్లోని తొడిమల నుండి పాలు కారిపోయింది. పండు చెట్టు మీద ఉన్నప్పుడు ఉండే బరువు, కోసి కొన్ని గంటలు గడిచాక ఉండే బరువు ఒకేలా ఉండదు. ఎండకు తేమ ఆవిరి అవ్వడం, తొడిమల పాలు కారడం వల్ల బరువులో ఖచ్చితంగా మార్పు వస్తుంది. మీరు చెప్పిన గ్రాముల లెక్క తప్పుకాక తప్పదు. గ్రామస్తులంతా సీతమ్మ చెప్పిన మాటల్లోని సహజమైన న్యాయాన్ని, తార్కికతను మెచ్చుకుంటూ చప్పట్లు కొడతారు. రంగనాయకులు తలదించుకుంటాడు. రంగనాయకులు, సీతమ్మ చెప్పిన ప్రతి మాట అక్షర సత్యం. చెట్టుమీద ఉన్న పండు బరువును, కోసిన తరువాత ఎండలో ఉన్న పండు బరువును గ్రాములతో సహా ఏ మనిషి ఖచ్చితంగా చెప్పలేడు. పైగా నువ్వు కాంతం త్రాసుతో అమాయకుడైన రామయ్యను మోసం చేయాలని చూశావు. ఒప్పందం ప్రకారం నువ్వు ఓడిపోయావు. పెద్దకాపుగారు, నన్ను క్షమించండి, నా తప్పు ఒప్పుకుంటున్నాను. పంచాయతీ తీర్పు విను. ఒప్పందం ప్రకారం నువ్వు పందెంలో ఓడిపోయావు. కాబట్టి నీ 5 ఎకరాల పొలాన్ని, 2 గుర్రపు బండ్లను రామయ్య పేరిట తక్షణమే రాయాలి. మోసం చెయ్యటానికి ప్రయత్నించినందుకు రంగనాయకులు, మల్లయ్యలు
ఊరి చెరువు దగ్గర 5 రోజుల పాటు ప్రజాసేవ చెయ్యాలి. సీతమ్మ తెలివికి గ్రామస్తులందరూ జై సీతమ్మ, జై జై సీతమ్మ, పల్లెటూరి తెలివైన భార్య అంటే సీతమ్మే అని జైజైలు పలికారు. రామయ్య ఇల్లు. దేవుడి పటం ముందు ప్రమిదలో దీపం కాంతివంతంగా వెలుగుతోంది. రామయ్య సీతమ్మ ఇంటి అరుగుపై కూర్చుని సంతోషంగా ముచ్చటించుకుంటున్నారు. సీతా, నా అమాయకత్వంతో ఉన్న తోటను పోగొట్టుకోబోతే నీ సమయస్ఫూర్తితో మన పొలాన్ని కాపాడటమే కాకుండా ఈ 5 ఎకరాల ఆస్తిని మన సొంతం చేశావు. నా కంటికి వెలుగులా వచ్చి మన సంసారాన్ని నిలబెట్టావువే. ఏమండి, సంపాదన కంటే మన నీతి ముఖ్యం, ఆశ కంటే ఆలోచన ముఖ్యం. మొగుడికి కష్టం వస్తే తోడుగా నిలబడి ఆలోచించటమే కదా భార్య ధర్మం. నిజమే సీత, శ్రమ లేకుండా వచ్చే ఆస్తి నిలవదని, నీతితో కష్టపడితే ఆ దేవుడి చల్లని చూపు ఎప్పుడూ మనతోనే ఉంటుందని ఈరోజు నాకు బాగా అర్థమైంది. ఈ కథలోని నీతి: అత్యాశ ఎప్పుడూ నాశనానికే దారితీస్తుంది. రూపాయి ఉచితంగా వస్తుందని ఆశపడితే ఉన్నది ఊడుతుంది. అమాయకత్వాన్ని ఆసరాగా చేసుకుని కుట్రలు చేసే దుర్మార్గులను సమయస్ఫూర్తి, ధైర్యం, తెలివితేటలతో సీతమ్మలాంటి గృహిణులు సులభంగా ఓడించగలరు.